జిల్లా రాయకోడ్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, అభిమానులు భారీగా హాజరై రైతు రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ, నరసింహులు, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏసయ్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్ వీరేశం, రాయకోడ్ మాజీ సర్పంచ్ కేదార్నాథ్, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్, యువ నాయకులు రాజు కుర్మా, రఫీక్, మియా, ఉమర్, బాబాగౌడ్, మాజీ సర్పంచులు శ్రీనివాసరెడ్డి, ఇందూర్ సొసైటీ మాజీ చైర్మన్ బాలయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు ప్రాణ సమానులైన కార్యకర్తలు భారీగా హాజరైన రాయకోడ్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఆ తర్వాత ర్యాలీగా వ్యవసాయ శాఖ రైతు వేదిక వద్దకు చేరుకొని మీటింగ్ కు హాజరై సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం భారీ ఎత్తున అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి రాయకోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ, నరసింహులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆలయ యువజన కాంగ్రెస్ నాయకులకు అందరికీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి, సీడీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాయకోడ్ మండలం కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మనం నీకు అనిపిస్తలేవో ఇక్కడ సైడ్కి వాడు ఇంట్లో ఎక్కడ కనిపిస్తావు నీకు అనిపిస్తలేవు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె, మండల కేంద్రము, అన్ని గ్రామాలలో వాడవాడల రైతులందరూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మన రాయకోడ్ మండలంలో మరి గ్రామానికి చేసిన మన పార్టీ సోదరులు, రైతు సోదరులు అందరు రావడం జరిగింది. ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్, అదే మన సీడీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాయకోడ్ మండలంలో ఈరోజు మరి సుమారు మన సంగారెడ్డి జిల్లాలో 6 లక్షల మందికి మరి శాంక్షన్ కావడం జరిగింది. ఈ 1 లక్ష ఈరోజు 1 lakh రూపీస్ మరి మంజూరు కావడం జరిగింది. 4 గంటలకు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఆ సందర్భంగా మన టెలిఫోన్కి ఎవరైతే ఇప్పుడు లిస్ట్ వచ్చిందో అంటే సుమారు ఈ రాష్ట్రంలో 11,50,000 మందికి ఈరోజు మరి 700 కోట్ల రూపాయలు మరి పడబోతున్నాయి. వాటి సందర్భంగా మన రాయకోడ్ మండలం వచ్చినటువంటి ఏదైతే 1 లక్ష రూపాయలు ఈరోజు శాంక్షన్ వస్తుందో వారందరికీ, రైతు సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి రైతు సోదరులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమం మరి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం మన భారతదేశంలోనే ఇది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుండి స్ట్రేట్గా మరి రైతు వేదిక దగ్గరికి సిస్టమేటిక్గా వెళ్ళి అక్కడ 4 గంటలకు మన సీఎం గారి మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఉన్న తర్వాత మన భక్తుల స్పీచెస్ ఉంటాయి. వాటి చేసి మనం కంప్లీట్ చేయాలని కోరుతాం. పాలు వెళ్ళేది ఇంకా పాలు వచ్చాడు కూర్చో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పాలు అందరూ రేవంత్ రెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, సీడీఆర్ జిందాబాద్, సీడీఆర్ జిందాబాద్.